తిరుపతిలోని వర్మ నర్సింగ్ కాలేజీలో లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కాలేజీలోని విద్యార్థినుల పట్ల ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలిపిరి పోలీస్ స్టేషన్లో విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు. ఓ విద్యార్థిని పట్ల టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడని, రాత్రి సమయంలో తన రూమ్ కు పిలిపించుకొని వేధించాడని ఆరోపించారు. ఉపాధ్యాయుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత విద్యార్థి సంఘాల నేతలతో కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. మీనాక్షి, అలపరి పోలీస్ స్టేషన్ ముందు ఇవాళ ఒక్కసారిగా విద్యార్థి సంఘం నాయకులతో కలిసి ఏదైతే వర్మ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారో, నిన్న రాత్రి ఏదైతే అందులో పనిచేసేటువంటి ఒక టీచర్ ఒక మహిళని తన గదిలోకి పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి అక్కడ చదువుకున్న విద్యార్థులంతా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కొద్ది రోజులుగా కూడా ఉపాధ్యాయుడి తీరు తేడాగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఒంటరిగా రాత్రి సమయంలో రూముల్లోకి రావడం, రాత్రి 11 గంటల సమయంలో కూడా ఒకసారిగా రూములు కొట్టి తలుపులు కొట్టి లోపలికి తలుపులు తీయమని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని రోజులుగా కొనసాగుతున్నాయని చెప్పి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇదే విద్యార్థి సంఘాలకు తెలియడంతో ఒకసారిగా ఈరోజు అలపరి పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఖచ్చితంగా కళాశాల యాజమాన్యం పైన అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘం నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే రాత్రి ఒక విద్యార్థిని తన గదిలోకి పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించాడని, విద్యార్థులను బయటికి పంపించి ఆ విద్యార్థులతో ఒక్కటే అసభ్యంగా ప్రవర్తించాడు, ప్రైవేట్ పార్ట్స్ కూడా తాకాడని చెప్పి విద్యార్థులు స్వయంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయం మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే వర్మ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం కానీ అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కానీ అసలు పట్టించుకోవట్లేదు. కొన్ని రోజులుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా తరచూ ఫిర్యాదు చేసినప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. ఆ కాలేజీలో ఉన్న ఒకరిద్దరు బోధకులు కూడా ఇతనికి సహకరిస్తున్నారని చెప్పి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీని మీద విచారించి చర్యలు తీసుకున్నామని చెప్పి పోలీసులు హామీ ఇవ్వడంతో విద్యార్థుల ఆందోళన విరమించారు.